ఒక మిక్సీ జార్ తీసుకుని అరకప్పు షుగర్ని మిక్సీలో వేసుకుని బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి షుగర్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో పావు కప్పు వరకు కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ వేసాను. అలాగే అరకప్పు వరకు కూడా పెరుగును వేసుకోవాలండి. పూర్తిగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ బాగా 5 నిమిషాల పాటు ఇలా విస్కర్తో కలపాలి. తర్వాత ఇలా మనకి రెడీ అయిన తర్వాత దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఏ కప్తో మెజర్ తీసుకున్నామో అదే కప్తో గోధుమ పిండిని తీసుకోవాలి. 1 కప్పు. అందులోనే పౌడర్ 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకుని ఇప్పుడు దీన్ని మొత్తము కూడా బాగా జల్లెడ పట్టుకోవాలి. ఆ తర్వాత పిండి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా విస్కర్తో ఎక్కడ ఉండలు గడ్డలు లాంటివి ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా ఇలా విస్కర్తో ఇలాగా కలిపిన తర్వాత ఈ బ్యాటర్ అనేది కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు దీనిలోని ఒక అరకప్పు పాలను తీసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకుని కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకోవాలి. అన్ని పాలు ఒకేసారి వేస్తే ఉండలు కట్టేసినట్టుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉంటే మనకి బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది. అలాగే ఎక్కువసేపు ఇలా చేయడం వల్ల ఎక్కువసేపు బ్యాటర్ అనేది కలుపుతాం కాబట్టి స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. చూడండి బ్యాటర్ అనేది ఎంత చక్కగా ఉందో కదా. ఇప్పుడు ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీలో 1/2 టీ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని వేసుకుని ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీల్ని ఈ పిండిలో వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని రెడీ చేయడం కోసం కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ కానీ అల్యూమినియం గిన్నె కానీ తీసుకోవాలి. స్టీల్ గిన్నెని తీసుకున్నానండి నేను ఇక్కడ. దీనికి మొత్తము కూడా ఆయిల్ని అప్లై చేసి కాస్త పొడిపిండిని జల్లి ఈ గిన్నె మొత్తం పట్టించుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదా ఇలా డస్ట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండిని కిందన వేసేసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. గిన్నెకి ఎప్పుడు కూడా బ్యాటర్ అనేది నిండుగా వేసుకుంటే కేక్ పొంగిపోయి కిందకు వచ్చేస్తుంది కాబట్టి గిన్నెకి ఎప్పుడు సగానికి మాత్రమే కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపించినట్టుగా ఇలా గిన్నెని ట్యాప్ చేయడం వల్ల మనకి లోపల ఉండే ఎయిర్ బబుల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీల్ని పైన యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి కేక్ రెడీ చేయడం కోసం. ఇప్పుడు అలా రెడీ చేసుకుని ఈ గిన్నెలోని మనము ఈ కేక్ని నింపి ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. అలా చేసినట్టయితేనే మనకి కేక్ అనేది బాగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ మూత పెట్టిన తర్వాత 35 నిమిషాల తర్వాత కేక్ గిన్నె మూత తీసి చూసినట్టయితే మనకి కేక్ అనేది ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఉడికిందో లేదో చూడడం కోసం నేను అక్కడ ఒక స్పూన్ అయితే లోపలికి గుచ్చి తీసాను. ఇక్కడ స్పూన్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఎప్పుడు కూడా కేకు టైమింగ్ని బట్టి చూసుకోకుండా మనం ఇలాగ స్పూన్ కానీ టూత్పిక్ కానీ చూసుకుంటే అవి నీట్గా వచ్చినట్టయితే కేక్ అనేది బాగా కుక్ అయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన కేక్ని బయటకు తీసిపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత దాని చివర్ల వెంట ఇలా చాక్తో కాస్త ఇలా మనము ఇలా రఫ్ చేసినట్టయితే మనకి కేక్ అనేది గిన్నె నుంచి సులువుగా ఊడుతుందండి. ఆ తర్వాత ఒక ప్లేట్ని తీసుకుని దానిలోని ఇలా గిన్నెని బోలిచ్చినట్టయితే మనకి కేక్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలి. ఇప్పుడు కేక్ అనేది గిన్నె నుంచి ఊడి వచ్చిన తర్వాత మనకి చూడండి ఎంత స్పాంజీగా ఉందో ఈ కేకు. చాలా ఫ్లఫీగా వచ్చింది. గోధుమ పిండి అయినప్పటికీ కూడా మనము వేసిన ఇంగ్రీడియంట్స్ వలన అచ్చం మనకి మైదాతో చేసినట్టుగానే వచ్చింది ఫ్లఫీనెస్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ గిన్నెకి ఎక్కడ కూడా చిన్న కేక్ అనేది అతుక్కోకుండా చాలా ఫైన్గా అయితే వచ్చింది. చూడండి ఇక్కడ కేక్ అనేది కట్ చేసిన తర్వాత కూడా మీకు ఎంత బాగా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇందులో వాడిన కస్టర్డ్ పౌడర్ కానీ మనకి వీట్ ఫ్లోర్తో గట్టిగా వస్తుందని అనుకుంటారు కానీ చాలా ఫ్లఫీగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్టయితే నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం.